ములుగు జిల్లా వెంకటాపురంలో భూభారతి పైలట్ ప్రాజెక్టుని ప్రారంభించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. వెంకటాపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఆదిలాబాద్లో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భూభారతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తున్నారు మంత్రులు. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం జరుగుతోందని దొర ఆత్మ చెప్తోందని ఎద్దేవా చేశారు. పేదోడి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఎమ్మెల్యేలను కొంటారని అంటున్నారని ఫైర్ అయ్యారు. పేదోడి ప్రభుత్వం కూలిపోతుందా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీల హామీల అమలు ఆలస్యానికి కారణం కేసీఆర్ అన్నారు. బడా బాబులు గత ప్రభుత్వం దళారీలుగా ఉండి చట్టాన్ని ఉపయోగించుకొని హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు కబ్జా చేసిన భూముల ద్వారా అక్రమంగా వేల కోట్లు సంపాదించిన డబ్బుంది. ఆ డబ్బు పెట్టి ఎది సంతలో పశువులను కొన్నట్టు మన శాసనసభ్యుల్ని ఆ బడాబాబులు ఇచ్చే వేల కోట్లు పెట్టి కొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారట. వాళ్ళు పగటికల్. ఏపీలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్ల కోసం ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మంత్రులు లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్తో కమిటీ వేసింది. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని నిర్ణయాలు తీసుకున్నది కమిటీ. ఇప్పటికే ప్రధాని పర్యటన కోసం నోడల్ ఆఫీసర్గా వీరపాండ్యను నియమించింది ప్రభుత్వం. మే 2న ఏపీలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అమలు నిబంధనలు జారీ అయ్యాయి. 3 గ్రూపుల్లో ఎస్సీ కులాల విభజన చేసింది ప్రభుత్వం. 3 కులాలకు కలిపి 15% రిజర్వేషన్లు అమలు చేస్తారు. 12 కులాలకు 1% రిజర్వేషన్, 18 కులాలకు 6.5% రిజర్వేషన్, 29 కులాలకు 7.5% రిజర్వేషన్ అమలు చేస్తారు. 3 గ్రూపుల వారీగా రోస్టర్ పాయింట్ల విభజన జరిగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించింది బీజేపీ. ఓటర్లకు అవగాహన కల్పించారు. మాక్ పోలింగ్లో పాల్గొని ఓటు వేశారు బీజేపీ ఓటర్లు. మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జీ హుజూర్ అంటూ సలాం కొడుతున్నాయని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్టీని మతోన్మాద పార్టీ అని విమర్శిస్తారు కదా. మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తూ, మజ్లిస్ పార్టీ మొచేతి నీళ్లు తాగుతూ, మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాములు కొడుతూ, మజ్లిస్ పార్టీని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించడం కోసం మీరు అన్ని రకాలుగా అండగా నిలబడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ కానీ ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ పార్టీ వైపు ఉంటాయో చెప్పాలన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కానీ ఆ 2 పార్టీలకు ధైర్యంగా చెప్పే ముఖం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండడంతోనే వారి చీకటి ఒప్పందాలు బయటపడ్డాయన్నారు. పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ రెండింటికి ముఖం లేదు. ఇలా చెప్పాలి ఎవరికి ఓటు వేయబోతున్నారు, మీరు ఎవరి వైపు ఉంటా ఉన్నారు చెప్పాల్సి అక్కడ ఉన్నది. డెఫినెట్గా ఇవాళ మరొకసారి హైదరాబాద్ ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి వీళ్ళ డొంకదాడు పద్ధతులు, వీళ్ళ చీకటి ఒప్పందాలు, వీళ్ళ నీచమైన ఆకృత్యాలు తప్పకుండా దీంతో అర్థమయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మొత్తములో అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా ఇలా కాంగ్రెస్ పార్టీగా ఎక్కింది. కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ రెండింటికి ముఖం లేదు. ఇలా చెప్పాలి ఎవరికి ఓటు వేయబోతున్నారు, మీరు ఎవరి వైపు ఉంటా ఉన్నారు చెప్పాల్సి అక్కడ ఉన్నది. డెఫినెట్గా ఇవాళ ఎస్వి గోశాల వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ భూమనపై ఫిర్యాదు చేశారాయన. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఎస్వి యూనివర్సిటీ పోలీసులు.
గోశాల ఘటనను రాజకీయం చేయడం తగదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కోట్ల మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడిన అంశంపై పాలిటిక్స్ సరికాదన్నారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టాలని అధికార విపక్షాలకు చేతులు జోడించి కోరుతున్నారని చెప్పారు. అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుమల దేవస్థానానికి నష్టం వస్తుంది. మరికొన్ని గంటల్లో విశాఖ మేయర్పై అవిశ్వాసం జరగనుంది. కూటమి వైసీపీ ముఖ్య నేతలు మంథనాల్లో మునిగిపోయారు. మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా మంత్రులు, టీడీపీ సీనియర్లు రంగంలోకి దిగారు. అటు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వ్యూహాలకు పదును పెట్టింది వైసీపీ. ఇదిలా ఉంటే మలేషియా కూటమి శిబిరంలో కలవరం మొదలైంది. క్యాంప్ నుంచి ఒక కార్పొరేటర్ మిస్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ స్ట్రాటజీలో భాగమా లేక ఇతర కారణాలా అనే దానిపై క్లారిటీ రాలేదు. కూటమి కార్పొరేటర్లు రాత్రికి విశాఖ చేరుకోనున్నారు. రేపటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను తప్పుదోవ పట్టించలేదని పోలీసులు నిందితుణ్ణి చూపించినప్పుడు తాను గుర్తుపట్టానని ఎన్టీవీకి వివరించింది బాధితురాలు. ట్రైన్లో తనపై అత్యాచార యత్నం జరిగింది వాస్తవమేనని చెప్పింది. దుండగుడి నుంచి తప్పించుకోవడం కోసమే ట్రైన్ నుంచి దూకానని స్పష్టం చేసింది. మావోయిస్టుల కంచుకోట అయిన ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్లో భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ అటవీ ప్రాంతంలోకి భద్రతా బలగాలు ప్రవేశించాయి. బడ్ బచావో పేరుతో ఆపరేషన్ ప్రారంభించాయి సిఆర్పీఎఫ్ బలగాలు. కసోడ్, కుమురాడి మధ్య అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో ఆయుధాలు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. ఎన్కౌంటర్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ముర్షిదాబాద్లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లపై హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం నివేదికను సమర్పించింది. సుమారు 8,000 నుంచి 10,000 మంది ర్యాలీ చేపట్టడంతో పరిస్థితి అదుపు తప్పిందని వివరించింది. పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని వారిపై దాడి చేసినట్లు తెలిపింది. ఏప్రిల్ 11న జరిగిన హింసలో 3 వ్యక్తులు మృతి చెందినట్టు చెప్పింది. ప్రభుత్వ వాహనంతో పాటు హైవే పెట్రోలింగ్ వాహనాన్ని, ప్రజా ఆస్తులను కూడా ధ్వంసం చేసి తగలబెట్టినట్లు కోర్టుకు నివేదించారు. మల్దాలో పర్యటించిన రాష్ట్ర గవర్నర్ ఆనంద్ బోస్ హింసాకాండను సహించలేమన్నారు. పలు ప్రాంతాల్లో పెరిగిపోతున్న హింసను ఆపేందుకు అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసి రావాలన్నారు. బెంగాల్లో శాంతి, సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.